హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ సిరీస్ పార్ట్ 2. ఇప్పటి వరకు పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. ఈరోజు అయితే మనం వెళ్ళబోతుంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం. వైజాగ్ వాసులందరికీ ఈ అమ్మవారి గురించి తెలియదంటూ ఏదీ లేదు. ఈ అమ్మవారు అడిగిన కోరికలు తీర్చే దేవత అని కూడా వైజాగ్ వాసులు నమ్ముతూ ఉంటారు. వారు మనకి ఒక చేత్తో అయితే దర్శనాన్ని అయితే కలిగిస్తూ ఉంటారు. ఈవిడ ఎంతో ప్రత్యేకమైన దేవత అని అందరూ పూజిస్తూ ఉంటారు. ఈవిడ కథ తెలుసుకోవాలి అంటే 19వ శతాబ్దంలో ఈవిడైతే ఒక బ్రాహ్మణుడికి కల్లోకి వచ్చి నేను బావిలో ఉన్నాను, నన్ను బయటికి తీయమని చెప్పిందంట. ఆయన అప్పుడే కాశీయాత్రకి బయలుదేరడంతో తల్లి నేను వెళ్తున్నా, పని అయితే నీకు తెలిసిందే కదా, నన్ను అయితే ఆపకు అనగానే ఈవిడ అతన్ని దండించడానికి వస్తున్నప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమై ఆమె లక్ష్మీదేవి కనుక ఆమె ఇక్కడ శ్రీ కనక మహాలక్ష్మిగా అవతరించబోతుంది అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు అమ్మవారిని అయితే వెనక్కి తీసి ఊరి ప్రజలందరికీ అయితే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారుగా ఈమెని పూజించమని చెప్తాడు. అప్పటి నుండి కొంతకాలం వరకు ఈవిడికి నిత్యంగా అయితే పూజలు అయితే జరిగేవి. కొంతకాలం తర్వాత జనాలందరూ దేవుణ్ణి అయితే పక్కనైతే పెట్టడం జరిగింది. అప్పుడే ఎన్నో సంఖ్యల్లో వైజాగ్లో చాలా ప్రాణ నష్టం అయితే జరిగింది. అప్పుడే జనాలందరూ కూడా ఆమెని అక్కడ నుండి తొలగించడం వల్ల ఇది జరుగుతుంది అని చెప్పి ఇంకా అమ్మవారికి అయితే నిత్య సేవలు అయితే అందిస్తున్నారు. అప్పటి నుండి కనక మహాలక్ష్మీదేవి కోరినవన్నీ తీరుస్తుంది అని చెప్పి మొక్కుకొని భక్తులు ఆవిడ్ని ఇప్పుడు దాకా చాలా ప్రేమతో అయితే పూజిస్తూ ఉంటారు. ఆవిడికి కొన్న బంగారం, బళ్ళు అన్నీ కూడా ఆవిడకి చూపించడం వైజాగ్ వాసులకి తరతరాలకు వస్తున్న ఆచారం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.